హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ స్వాతి కాసగాని, జాన్సన్ డెంటల్ ఎక్స్టసీ. జనరల్గా డెంటల్ ట్రీట్మెంట్ అనేది ఎక్స్పెన్సివ్ అంటారు కదా, మనం దాన్ని ఇప్పుడు సార్ట్ అవుట్ చేద్దాం. డెంటల్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సివా కాదా అని. ఇప్పుడు ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి వద్దాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి మీరు వచ్చేటప్పటికి దాని పెయిన్తో వస్తారు. జస్ట్ ఒక 1 month బిఫోర్ వచ్చుంటే మీకు జస్ట్ అది రెస్టరేషన్ సిమెంట్తో అయిపోద్ది. జస్ట్ టికే కనిపిస్తుంది, మీకు బ్లాక్ స్పాట్లా ఉంటుంది. ఆ టైంలో మీరు రెస్టోర్ చేయగలిగితే దాని సిమెంట్తో పోతుంది. ఇంకొక 2-3 months ముందుకు వద్దాం. అది జస్ట్ అక్కడ ఫుడ్ లాడ్జ్మెంట్ జరుగుతూ ఉంటుంది. అయినా మనం నెగ్లెక్ట్ చేసి దాన్ని టూత్ పిక్ యూస్ చేసో, సేఫ్టీ పిన్ యూస్ చేసో దాన్ని పెద్దది చేస్తాం. అలా కాకుండా ఇయర్లీ వన్స్ క్లీనింగ్ చేయించుకుంటే అసలు మీకు ఏం కంప్లైంట్ లేదు, కానీ జస్ట్ జనరల్ చెకప్ లాగా ఇయర్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ వచ్చి జస్ట్ జనరల్ చెకప్ చేస్తే మీకు జస్ట్ ఆ క్లీనింగ్ అవుతుంది. అది టూత్ డ్యామేజ్ అవ్వదు, రెస్టరేషన్ వరకు వెళ్ళదు. అక్కడ కూడా నెగ్లెక్ట్ చేస్తే అక్కడ నుంచి రూట్ కెనాల్కి వెళ్ళదు. అక్కడ కూడా నెగ్లెక్ట్ చేస్తే టూత్ అనేది తీసేయాల్సి వస్తుంది. మీరు జనరల్ చెకప్ ఇయర్లీ ట్వైస్ చేయించుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మీకు అనవసరంగా డబ్బు ఖర్చు అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.